ఇక ఎంతో కీలకమైనటువంటి పురపాలక మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు ప్రభుత్వం అయితే కనిపిస్తూ ఉంది. స్థానిక ఎన్నికలైనటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలను, పురపాలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతూ వార్డుల విభజనను షెడ్యూల్ను ఇప్పటికే పూర్తి చేస్తూ ఉంది. జూన్ 21 వరకు పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. త్వరలో మున్సిపల్ ఎలక్షన్లు నిర్వహించడానికి సిద్ధమవుతుంది. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సిద్ధమవుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. వార్డు విభజన ప్రక్రియను జూన్ 21లోగా పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఓఆర్ఆర్ బయట ఉన్నటువంటి 30 పట్టణ సంస్థల్లో విభజన, లోపల ఉన్నటువంటి 13 సంస్థలను జిహెచ్ఎంసీలో విలీనం చేయడానికి సిద్ధమవుతుంది. ఇక మహబూబ్ నగర్, కరీంనగర్ వంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వార్డుల సంఖ్య కూడా పెంచడానికి సిద్ధమవుతుంది. ఎన్నికల కమిషన్ ఓటర్ జాబితాను ఇప్పటికే సవరించడానికి సిద్ధపడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అతి త్వరలోనే రిజర్వేషన్లు ఖరారై వరుసగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగడానికి సిద్ధమవుతుంది ఎన్నికల కమిషన్. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. జూలై నెలలో ఈ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వము ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. స్థానిక ఎన్నికల పరిపాలనను మరింత పటిష్టం చేసే దిశగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైనటువంటి ఏర్పాట్లను ముమ్మరం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో కీలకమైనటువంటి అంశం వార్డుల విభజన. దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి షెడ్యూల్ను కూడా విడుదల చేసింది. ఈ నెల 21వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి సంబంధిత అధికారులను ఆదేశించడం కూడా జరిగింది ఈరోజు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తము 43 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిలో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు బయట ఉన్నటువంటి 30 పట్టణ స్థానిక సంస్థల్లో మాత్రమే వార్డుల విభజన చేపట్టాలని నిర్ణయించింది ప్రభుత్వం. దీనికి ప్రధాన కారణంగా ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి 13 పట్టణ స్థానిక సంస్థలను జిహెచ్ఎంసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించడం. ఈ విలీనం పూర్తయినటువంటి తర్వాత ఆ ప్రాంతాల్లోని వార్డుల విభజన చేపడతారు. వార్డుల యొక్క విభజన చేపడుతున్నటువంటి వాటిల్లో 18 కొత్త మున్సిపాలిటీలు, మరో 12 కార్పొరేషన్లు, పాత మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో కరీంనగర్, రామగుండం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అలాగే నర్సంపేట, పరిగి, కొల్లాపూర్, ఆలేరు, బాన్సువాడ, జగిత్యాల, హాల్యా వంటి కొత్తగా ఏర్పాటైనటువంటి కోహీర్, కే సముద్రం, అశ్వరావుపేట, అదేవిధంగా స్టేషన్ గన్పూర్, ఏదులాపురం, దేవరకద్ర, గడ్డి పోతారం, గుమ్మడి దళ, ఇస్నాపూర్, చేవెళ్ళ, మెహినాబాద్, ములుగు, బిచ్చుకుంద, కొల్లాపూర్, అలిహాబాద్, 3 చింతపల్లి, ఎల్లంపేట వంటి కొత్త మున్సిపాలిటీల్లో కూడా వార్డుల విభజన కూడా జరగనుంది. ఈ కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలలో వార్డుల విభజన చేయడానికి కూడా సిద్ధమవుతుంది ప్రభుత్వం. అంటే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కొత్తగా ఇలాంటి గ్రామాలు కలవడం కానీ విడిపోవడం కానీ జరగనిటువంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డుల విభజన అవసరం లేదని తేల్చారు ఇప్పటికే. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఏవైనా మున్సిపాలిటీలు చేర్చడం కానీ అట్లాంటివి లేని మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా ఈ విభజన అనేది చేయని అవసరం లేదు అనేది ప్రభుత్వం యొక్క నిర్ణయంగా కనిపిస్తూ ఉంది. అలాగే మా పాలక వర్గాల పదవి కాలం ఇంకా ముగియనేటువంటి 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, ఇంకా ముగియలేదు. అన్ని మున్సిపాలిటీలకు జనవరి 1 వరకు ముగిశాయి. కొత్తూరు, నగరకల్, జడ్చెర్ల, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట ప్రస్తుతం విభజన చేపట్టడం లేదు. అక్కడ ఇంకా పాలక మండలి కొనసాగుతుంది. వాటి యొక్క పదవి కాలం పూర్తయిన తర్వాతనే అక్కడ ఈ ప్రక్రియ మొదలవుతాయి. సమీప గ్రామాలను విలీనం చేయడం వల్ల వార్డుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ఉదాహరణకు మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ప్రస్తుతం ఉన్నటువంటి
49 వార్డుల సంఖ్య 60కి పెరగనుంది. మంచిర్యాలలో 36 నుంచి 60కి, కరీంనగర్లో 60 నుంచి 66కు, రామగుండంలో 50 నుంచి 60కి, కొత్తగూడెంలో 34 నుంచి 60కి వార్డుల సంఖ్యను పెంచనున్నారు అధికారులు. ఇక నర్సంపేటలో 24 నుంచి 30కి, పరిగి 15 నుంచి 18కి, జగిత్యాలలో 48 నుంచి 50కి పెరగనుండగా కొల్లాపూర్లో మాత్రం వార్డుల సంఖ్య 20 నుంచి 19కి తగ్గనుంది. ఈ విభజన ప్రక్రియ 2021 జనవరి 30న జారీ చేసినటువంటి మార్గదర్శకాలనే అనుసరిస్తున్నారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా. అయితే ఈ విభజనను చేపట్టిన తర్వాత పురపాలక ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమవుతా ఉంది. కొత్త మున్సిపాలిటీల్లో విభజన చేసి అక్కడ వార్డుల సంఖ్యను పెంచడానికి సిద్ధమవుతూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇక ఎన్నికల నిర్వహణ పూర్తిగా నిర్వహించడానికి సిద్ధమవుతుంది. మున్సిపల్ పోరుకు సిద్ధమవుతుంది. స్థానిక ఎన్నికలతో పాటుగా అంటే దాదాపు ఆగస్టు 15 లోపు ఈ 3 ఎన్నికలు కూడా స్థానికంగా పటిష్టం కావాలనేదే ప్రభుత్వం యొక్క ఎత్తుగడగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా స్థానికంగా బలాన్ని పెంచుకోవాలనేది కాంగ్రెస్ ప్రభుత్వము యోచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే స్థానిక ఎన్నికలు, స్థానిక పరిపాలన బాడీ ఉంటేనే కేంద్రం నుంచి ఈ స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి 15వ ఆర్థిక సహాయము ఇవన్నీ కూడా వస్తాయి. అవి ఇప్పటికే నిలిచిపోయాయి. కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, వీటన్నిటినీ రావాలంటే ఎన్నికలు నిర్వహించాలి. అందుకే ఎన్నికలు త్వరితగా నిర్వహించి మున్సిపల్ ఎన్నికలను కూడా వాటి తర్వాత నిర్వహించి ముందుకు పోవాలనేది ప్రభుత్వ యోచనగా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇక ఈ 2 నెలల పాటు ఎన్నికల వాతావరణం అయితే రానుంది. పూర్తిగా ఇప్పటికే వచ్చేసింది ప్రభుత్వము. అందుకు సంబంధించినటువంటి విభజన ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిద్ధమవుతూ ముందుకైతే పోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని రోజుల్లో ఏ విధంగా ఈ ఎన్నికలు, స్థానిక ఎన్నికల పోరు ఏ విధంగా ఉంటుందో వేచిస్తున్నారు.